తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. ఎందుకంటే ఆంజనేయ స్వామి మనం అంటే మటన్ మటన్ చికెన్ అందరూ అడుగుతారు, ఏంటి బాబు ఆంజనేయ స్వామి అంటే బాగా మీకు ఇష్టం, కానీ చికెన్ మటన్ సార్ అది వేరు సార్ ఇది వేరు. నేను శివభక్త, కానీ నా శరీరం వాళ్ళది, లోపల ఉన్నది శివ అవరు, ఆ లోకం మొత్తకే వాళ్ళ అధిపతి. అది మన హార్ట్ఫుల్ అంటారు. నా శరీరం ఇప్పుడు ఈ ఉయిరోడ ఉడల్ అవుతుంటుందని చిరంజీవి గారు వచ్చి ఇచ్చినది. అది ఇప్పుడు నేను మీ దగ్గర మాట్లాడాను, అది నా భాగ్యం. చిరంజీవి సార్ మెగాస్టార్ అవరాలదా అవుతుంది. అప్పుడు అంత ఫైట్ గరానా మూడు క్లాష్ అయిపోయింది. ఫస్ట్ స్టార్టింగ్కే రెమ్యునరేషన్ ప్రాబ్లం. ఎందుకంటే ఇన్పిటీన్ నేను ఎక్కువ ఫిల్మ్ చేసి కూడా మనం పైకి రాలేదు, ఏంటి ఇది ఒక ఇది సరే సోలో ఫైట్ చేయాలి అంటే అప్పుడు యూనియన్లు 3000 రూపీస్ అదే ఫైనల్ కార్డు తీసుకోవాలి. ఆ నిర్ణయం చేస్తున్నాడు, అది ఫిక్స్ చేశారు 3,000. ఒక ఫైట్ సోలో ఫైట్ అంటే మీకు 3000. అప్పుడు అది పెద్దది. అది నేను ఎప్పుడు చెప్తానంటే 87 ఓకే 88. అప్పుడు నేను మూర్ఖమైన నా మెంటల్ అయిపోయాను, అంటే సంపాద్యం లేదు. సిస్టర్స్ మొత్తం లైన్గా వచ్చారు. ఫ్యామిలీ ఫస్ట్ వైఫ్ 4 మెంబర్స్, సెకండ్ వైఫ్ 11 మెంబర్స్, నేను 7th. నాకు కింద 4 సిస్టర్స్. ఫుల్ మన భారాన్ని మొత్తం నా మీదే. అప్పుడు డబ్బు కావాలి కదా, అంటే ఏంటి ఇది సినిమాలో వచ్చాము ఫైట్ చేస్తాము కానీ ಇನ್ನೂ పైకి రాలేదు, ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఆలోచన చేసేది. ఇని గురు ఫైట్ పోవడం, డైరెక్ట్ సోలో ఫైట్. అది ఎంత అని మనం చూద్దామని కూర్చుంటాం. అందరూ పిలుస్తారు గురు ఫైట్గా, ఓన్లీ సోలో ఫైట్. అప్పుడు సంజయ్ గారు మన మాస్టర్ పెప్సీ విజయన్ అడిగారు 25,000 అన్నారు. అలా చూశారు 25,000 డబ్బు ఎంత వాల్యూ మీకు తెలుసా? ఇప్పుడు అందరూ సోలో ఫైట్ 3,000కే ఇది ఎక్కువ అనుకుంటున్నారు. యూనియన్ రేట్ అది. నాకు కావాలి, మీరు ఎంత ఏమైనా చేసేయండి, నేను రెడీ అని. ఇది ఇట్లా పోతుంది, ఒక 2 వీక్స్ పోతుంది. చిరంజీవి గారు మెగాస్టార్ ఏంటి అంత వాడు డిమాండ్ చేస్తున్నాడు. డిమాండ్ అవును సార్, అగభావం సార్ అన్నారు అందరూ. లేదు అగభావం లేదు, వాళ్ళకు స్కిల్ లేకపోతే అలాగా అడగదు. పిలువు నేను ఇస్తాను అన్నాడు. సరే వచ్చిన అడ్వాన్స్ వద్దు, నా మీద మీకు నమ్మిక వచ్చింది కదా, ఓకే నేను ఫైట్ చేస్తాను, తర్వాత డబ్బు ఇవ్వండి అని ఫైట్ చేసింది. సూపర్ హిట్ ఫైట్. కరానా మొగుడు దాన్ని వచ్చి ఫైట్ చేసినప్పుడు ఒకరోజు మటన్ రాలేదు. నేను అదే డల్ అయిపోయాను. మటన్ వేణం, ఎందుకంటే మన ఫైట్ హెవీగా చేశాను కదా, ఎనర్జీ ఉండాలి, ఎనర్జీ కావాలి. అప్పుడు మోహన్ గారు మేనేజర్, అప్పుడు మన చిరంజీవి సార్ ఫ్యాన్స్ అసోసియేషన్ లీడర్ కదా, అప్పుడు పొన్నబలం ఇక్కడికి ఏంటో దొరకలేదు, పొన్నబలం అడ్జస్ట్ చేసుకో అన్నాడు. సార్ అడ్జస్ట్ చేసాం సార్, ఇది ఫైట్ అంటే మీరు భలేగా చేయను భలేగా అంటే మనకు బలం కాదు, బలం కావాలి కదా. నేను ఫైట్ చేయడం నాకు మూడు రాలేదు, నాకు ఇది ఆకలిస్తుంది తినాలి అంటే 3 o'clock అయింది, 2:30 అయింది. హీరో సార్ వచ్చారు, అందరూ రెడీ అందరు రెడీ చేసిన తర్వాత ఎక్కడ పొన్నాంబలం స్ట్రైక్ చేశారు సార్. స్ట్రైకా, ఎందుకు స్ట్రైక్ చేశారు అన్నారు. ఇప్పుడు స్టార్టింగ్లే స్ట్రైక్ అయిపోయింది 5,000 అడిగి, ఇప్పుడు ఏంటి బాబు స్ట్రైక్ మళ్ళీ ఇదేం డిమాండ్. అది లాస్ట్ డే, 3rd డే షూటింగ్ ఫినిష్. అప్పుడు మటన్ కావాలి, వాళ్ళు సార్ తెలియదు, అప్పుడు చెప్పులు అంటే నేను వచ్చాను.
ఏంటి ప్రాబ్లం, ఏంటి గొడవ చేస్తున్నాడు. సార్ గొడవ ఏంటి లేదు సార్, భోజనం కావాలి అందుకే అడిగినాడు సార్. ఏంటి ఇవ్వలేదా? లేదు సార్ మటన్ అడిగాను సార్, నాకు ఇష్టం సార్ అది. మీరేం సార్ తినలేదు? నేను కూడా మటన్, మీరు హైదరాబాద్లో దొరకలేదన్నారు సార్. ప్రొడక్షన్ పటారా కొట్టారా? ఈరోజు షూటింగ్ ఎవరికి 500 మెంబర్స్ ఉన్నారు, 1000 మెంబర్స్. ఇది గ్యాలరీ ఫైట్ అది. నేను లేకపోతే షూటింగ్ ఎలాగ జరుగుతుంది, వాళ్ళు లేకపోతే షూటింగ్, ఇద్దరే చేసేది సోలో ఫైట్. అవును. మరి ఎందుకు లేదన్నాడు వాడు. ఆ ప్రొడక్షన్ అంత సపోర్ట్ ఇస్తారు కదా, అవును. వాడు ఫైటర్ అంత లిస్టులు మనము పెట్టేస్తారు. వాళ్ళు అందరికి చికెన్ వచ్చింది, నేను చికెన్ తినరా? అంటే చికెన్ అంటే ఒరిజినల్ చికెన్ తిను, ఇది నార్మల్ చికెన్ ఏంటి నాటుకోడి అంటారు. నాటుకోడి. సరే ఓకే, ప్రాబ్లం, నేను తెప్పిస్తాను, చెప్పిస్తాను, తొందరగా తీసుకుని పెట్టి హోటల్లో తీసుకుని సార్. వచ్చిన తర్వాత సార్ బారా సార్ ఫుల్ ఫ్రెండ్ తర్వాత రా సరే కూడా 1/2 kg వచ్చింది. ఫుల్ తింటే అబ్బా రెడీ, హ్యాపీ హ్యాపీ అంటే ఇప్పుడు రెడీ సార్. సరే ఈ షాట్ నేను ఒరిజినల్ చేస్తాను, నేను కూడా మటన్ తిన్నాను. ఇద్దరు ఒకే వెద షాట్, అది ఒరిజినల్ చేస్తా అంటే ఒక షాట్ సార్ వేరే ఎవరో చేయరు, హీరో ఒకే షాట్ ఫుల్ పూర్తి ఫుల్ త్రో షాట్ ఒరిజినల్ చేశారు. டமால் வந்து எல்லாம் ஃபுல்லாக இது வந்து பேக்கப் பண்ணாడు సార్. బాగా తిన్నారు కదా, నేను పాలికి వచ్చావు, రేపు చూస్తావు, రేపు మార్నింగ్ నీకు ఏం కావాలో చెప్పి ఆర్డర్ చేసి కరెక్ట్గా తీసుకున్నారా, ఈరోజు హ్యాపీగా ఉండు, టెన్షన్ కూడా రాకూడదు, హ్యాపీగా చేయాలి ఫైట్ అని చేసి చెప్పి నెక్స్ట్ డే ఫినిష్ అయిపోయింది. ఫిలిం 175 days, సూపర్ సూపర్ హిట్, సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. రాఘవేంద్రరావు సూపర్ సూపర్ హిట్ అయిపోయింది. తర్వాత హ్యాపీ అయిపోయారు. వచ్చి కోణంలో ఎక్కడ ఉన్నాడు, నెక్స్ట్ ఫోన్ చేశారు, సార్ మెడ్రాస్లో ఉన్నాడు, ఆఫీస్కి వెళ్ళు, మన పేమెంట్ ఎல்லாம் వచ్చింది సార్, ఎంత కాదు అది లేదు, ఆఫీస్కి వెళ్ళు. సరే నెక్స్ట్ ఫిలిం ఏమో తర్వాత ఇంకా డబ్బు ఏంటి ఇది ఎలా 100 rupees 50 rupees లేదు అనుకున్నాను. అంటే వెయిట్ ఏవే ఉంది. సరే మనం ఇక్కడ ఓపెన్ అయితే వాళ్ళు ఫుల్ ప్యాకింగ్ ఏంటి ఇల్లులో పెట్టి 3 రోజులు అయిపోయింది. ఓపెన్ చేయలేదా? ఓపెన్ చేయలేదు. తర్వాత నా వైఫ్ వచ్చి అది ఓపెన్ చేశారు. 5 lakhs. నాకు భయం అయిపోయింది, వేరే ఎవరైనా డబ్బు మనకి ఇచ్చారు, ఇంకెవరిదో కావచ్చు, మారిపోయిందని తీసుకుని మళ్ళీ పరిగెత్తుకుంటారు కంపెనీకి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళారు. ఇక్కడ నొగంపాక ఆఫీస్ వెళ్ళిపోయి, సార్ ఆ డబ్బు మారిపోయింది సార్, 5 lakhs. మారిపోలేదు, కాదు 3,000 ఇచ్చేటప్పుడు మీరు 25,000 అడిగితే చాలా ఎక్కువ అనుకున్నారు, మొత్తం సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత 5 లక్షలు ఇచ్చారు మీకు. నాకు ఆ రోజు మెంటల్ అయిపోయింది, లైఫ్ లో అంత డబ్బు ఒకే టైంలో నేను చూడలేదు, అప్పటిదాకా చూడలేదు. అప్పుడు అదే ఫస్ట్ టైం. ఏంటి నాకు జీర్ణం అవ్వలేదు, అబద్ధం చెప్తున్నాడా తీసుకుని వెళ్ళన్నాడు అంటే కామెడీ గిమిడీ ఏమో చేస్తున్నాడా అంటే నేను 1/2 hour కూర్చాను. మళ్ళీ తిరిగి గుణంలో డబ్బు ఇవ్వటండి ఏంటి సరే 1/2 hour ఇట్టే కాఫీ తాగాను, నీళ్ళు తాగాను, ఏం పొలంలో ఇక్కడ ఉన్నారు వెళ్ళండి అని ఆఫీసులో ఏంటి కన్ఫ్యూజ్లో ఉన్నాడు, జాలిగా ఉన్నాడు, వెళ్ళాను. అప్పుడు వచ్చి తర్వాత వీటిలో నా ఇంట్లో చెప్పిన తర్వాత వాడు అప్పుడే చూశారు మన వైఫ్, అమ్మో ఏంటి ఇది ఇంత డబ్బు. ఇమ్మీడియట్గా నా సిస్టర్ మ్యారేజ్, అది నెల హెల్ప్ అయిపోయింది. ఫోన్ చేసి సార్